థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ. అడగని చెప్తా. తమ్ముడా నితిన్ అన్నకి మంచి ప్లాప్ పడిందండి, చాలా పెద్ద ప్లాప్. ఇలాంటి ప్లాప్ నేను ఎక్స్పెక్ట్ చేయాల. కంబ్యాక్ ఇస్తాడేమో అనుకున్నా కానీ డిసప్పాయింట్మెంట్ చేశాడు. సో అవును, నితిన్ గారికి అయితే ఇటు చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు గుండె జారి కళ్ళంత ఏం తీసుకో అప్పుడు కొట్టాడు, ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు అవుతున్నట్టుంది. మళ్ళీ హిట్ మోకం చూడలేదు నితిన్ గారు. సో ఇది 1000% డైరెక్టర్ గారి మిస్టేకు, ఆయన స్క్రిప్ట్ ఎంచుకోవడమే తప్పు, అంతే. ఇదే చెప్తున్నాను కదా, ఇది ఒక పేలన బాంబు ఒత్తు పొడుగు కదండి. ఇది స్టోరీయే బాగాలేదు. ఇది అతుకులు బొంత అంటారు తెలుసా మీకు? అతుకులు బొంతలాగే ఉంది. ఇప్పుడు ఏదో 2 పాటలు బాగుండి 2 ఫైట్లు బాగుంటే సినిమా హిట్ అయిపోద్ది అనుకోవడం అదొక మూఢ నమ్మకం అనుకోవాలి. వర్కౌట్ అవ్వలేదని చెప్తా, వర్కౌట్ అవ్వలేదు. నేను అదే అన్నా, యాక్టింగ్ పరంగా లయ గారు కానీ నితిన్ గారు కానీ ఎవరికాలు బాగా చేస్తున్నారండి. నాకు తెలిసి దీనికంటే ఆర్యన్ అజయ్ గారు అని ఒకడు ఉంటాడు, యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చేస్తాడు, ఆడికి ఇచ్చినా కూడా ఎరగదీసేవాడేమో ఈ సినిమా. మరి నాకు డైరెక్షన్ నచ్చలా, స్క్రిప్ట్ బాగాలేదు. నేను 5కి 0 ఇచ్చేస్తానండి, పెద్ద 0. దిల్లాజన్న ఖచ్చితంగా చెప్తున్నా, ఇందాక సినిమా చూసిను చెట్టు కాదన్నా, మామూలుగా లేదు సినిమా. అన్న కాకరకాయ తింటే చేదు